హాయ్ అండి, నమస్తే. నా పేరు స్వప్న భూపతిరాజు. ఈరోజు నేను భగవద్గీత నుంచి ఒక శ్లోకం చెప్పాలనుకుంటున్నానండి. ఈ శ్లోకం ఆధారంగానే మన జీవితం ఉంటుంది. ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పారు. కర్మాణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. దీని అర్థం ఏంటంటే అండి, మనం చేసుకునే కర్మల మీదే మనకు హక్కు ఉంటుంది, ఫలితాల మీద కాదు. అంతే కదండి, మన చేసే కర్మను బట్టే కదా మనకు ఫలితం అనేది లభిస్తుంది. ఈ మాట నాకు జీవితాన్ని ప్రేమించడం నేర్పించింది. జీవితంలో నేను ముందుకెళ్ళటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఎన్నోసార్లు ఓడిపోయాను కూడా. అప్పుడు నేను ఒక నిజాన్ని గ్రహించాను. అదేంటి అంటే, ఫలితాన్ని ఆశించి పనిచేస్తే మనం భయంతో చేస్తాము, కానీ ప్రేమతో నిజమైన భావంతో పనిచేస్తే మన మనసు పరిపూర్ణంగా మారుతుంది. ఈ ఒక్క మాట నాకు జీవితానికి దారి చూపించింది. నాకు నచ్చిన పనిని ప్రేమించమని, ఫలితాల కోసం కాదు, సత్యం కోసం, ఆత్మ సంతృప్తి కోసం, మన సొంత వెలుగు కోసం. ఈరోజు నేను మీకు ఇదే చెప్తున్నా. మీ పనిని, మీ ప్రయాణాన్ని ప్రేమించండి. మీ భయాన్ని, మీ ఫలితాలను వదిలేయండి. అప్పుడు మీరు చేసే ప్రతి పని ఒక ఆశీర్వాదంగా మారుతుంది. మరి మీరేమంటారు?